Welcome to Learn Dynamics CRM and Power Platform with Satish. Today topic is introduction to Dynamics CRM and the opportunity. మనం Dynamics CRM అంటే ఏంటిదో చూద్దాం అండ్ అదే విధంగా మనకు ఇందులో ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి అండ్ ఈ డైనమిక్ సిఆర్ఎం అండ్ పవర్ ప్లాట్ఫామ్ను ఎవరెవరు నేర్చుకోవచ్చు అండ్ మనకు వన్స్ నేర్చుకున్న తర్వాత మనకు ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి మార్కెట్లో. సో వీ విల్ డిస్కస్ ద ఆల్ ద థింగ్స్ అండ్ మనకు మార్కెట్లో కాంపిటీటర్స్ ఎవరు ఉన్నారు డైనమిక్ సిఆర్ఎం. సో ఎలాంటి కైండ్ ఆఫ్ ఫ్యూచర్స్ను అండ్ మాడ్యూల్స్ను మనకు ఇంట్రడ్యూస్ చేస్తుంది అండ్ ఈ డైనమిక్ సిఆర్ఎం కాంపిటీటర్స్ ఎవరు ఉన్నారు అండ్ ఈ డైనమిక్ సిఆర్ఎంను ఎవరు ఇంట్రడ్యూస్ చేసిండు అంటే ఏ కంపెనీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిండు. సో మనకు ఓవరాల్గా సో we will see all the things about the dynamic CRM and the opportunities and the job trends and everything. Next, first we will see about the competitors. Okay, మనకు డైనమిక్ సిఆర్ఎం కాంపిటేటర్స్ ఎవరు ఉన్నారు. సపోజ్ మనకు ఇప్పుడు ఏదన్నా ఏ టెక్నాలజీ తీసుకున్నా సో కాంపిటేటర్స్ అనేది మనకు కామన్గా ఉంటారు. ఇప్పుడు సపోజ్ మీరు జావా తీసుకుంటే పైథాన్ కానీ సి షార్ప్ కానీ ఇవన్నీ కూడా కాంపిటేటర్స్. సో అదే విధంగా మనము డైనమిక్ సిఆర్ఎంకు మనకు మార్కెట్లో కాంపిటేటర్స్ చూసుకుంటే సేల్స్ ఫోర్స్ ఇస్ వన్ ఆఫ్ ద కాంపిటేటర్ ఫర్ ద డైనమిక్ సిఆర్ఎం. సో డైనమిక్ సిఆర్ఎంలో ఏదైతే ఫ్యూచర్స్ కానీ ఏదైతే ఆపర్చునిటీస్ పబ్లిక్ ప్రొవైడ్ చేస్తుందో కంపెనీకి ప్రొవైడ్ చేస్తుందో సేమ్ కైండ్ ఆఫ్ ఫ్యూచర్స్ అండ్ సేమ్ కైండ్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ అనేది సేల్స్ ఫోర్స్ కూడా ఇస్తుంది. ఇంకా సేల్స్ ఫోర్స్ ఇస్ వన్ ఆఫ్ ద కాంపిటేటర్ ఫర్ ద డైనమిక్ సిఆర్ఎం అండ్ పవర్ ప్లాట్ఫామ్ అండ్ ఎస్ఐపి అంటే దీన్ని సాప్ అని కూడా అంటారు. సాప్ కూడా వన్ ఆఫ్ ద కాంపిటేటర్ ఫర్ ద డైనమిక్ సిఆర్ఎం అండ్ విజువల్ యాడ్స్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద competitor for the dynamic CRM and Zoho CRM. Zoho CRM is like one of the rural based company. So they are also providing the same kind of features like how the dynamic CRM and power platform is providing. So these are the some of the competitors. Apart from that చాలా కాంపిటీటర్స్ ఉన్నారు బట్ వీళ్ళు మేజర్ కాంపిటీటర్స్ అన్నట్టు డైనమిక్ సిఆర్ఎంకు వీళ్ళే మేజర్ కాంపిటీటర్స్. ఓకే, మరి కాంపిటేటర్స్ ఉన్నారు కాబట్టి ఎందుకు డైనమిక్స్ సిఆర్ఎంను మరి మనం నేర్చుకోవాలి. సేల్స్ ఫోర్స్ నేర్చుకోవచ్చుగా, జోహో సిఆర్ఎం నేర్చుకోవచ్చుగా, ఎస్ఐపి నేర్చుకోవచ్చుగా, ఎందుకు డైనమిక్స్ సిఆర్ఎం నేను నేర్చుకోవాలనుకుంటే సో కాంపిటేటర్తో పాటు మనకు ఈ డైనమిక్స్ సిఆర్ఎం అనేది టాప్ 10లో ఏ పొజిషన్లో ఉన్నది కూడా ఇంపార్టెంట్. అంటే వీళ్ళు ఎవరు ఇంట్రడ్యూస్ చేసిండ్రు దీని ప్రైజింగ్ అంటే ఏంటంటే ఇవన్నీ కూడా మనకు లైసెన్స్ బేస్డ్ ప్రొడక్ట్ అన్నట్టు. అంటే మనం ఎంతో కొంత అమౌంట్ కంపెనీ వాళ్ళకి పే చేస్తే మనకు లైసెన్స్ ఇస్తారు. దాన్ని బట్టి ఆ లైసెన్స్ తీసుకొని మనం వర్క్ చేసుకుంటాం. సో కాబట్టి ఇవి లైసెన్స్డ్ బేస్డ్ కాబట్టి సో ట్రస్ట్ ఇంపార్టెంట్ అండ్ మనీ ఇంపార్టెంట్ అండ్ ఫ్యూచర్స్ ఇంపార్టెంట్. వీటన్నిటిని బేసికల్గా ఆర్గనైజేషన్ వాళ్ళు పర్చేజ్ చేసుకున్నప్పుడు ఇవన్నిటిని మైండ్లో పెట్టుకుని వాళ్ళు పర్చేజ్ చేస్తారు కాబట్టి సో ప్రైజింగ్ పరంగా కంపేర్ చేసుకున్నా అండ్ ట్రస్ట్ పరంగా కంపేర్ చేసుకున్నా అండ్ ఫ్యూచర్స్ కంపేర్ చేసుకుంటే సో మైక్రోసాఫ్ట్ అనేది ఇట్ ఈస్ కమింగ్ ద చీప్, ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ద వైడ్ రేంజ్ ఆఫ్ ద futures and also it is a one of the major organization Microsoft product. It is not any small company product, it is introduced by the Microsoft. So వీటన్నిటిని కంపేర్ చేసుకొని మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఆర్ లైక్ టేకింగ్ ద ప్రొడక్ట్ లైసెన్స్ ఆఫ్ ద డైనమిక్ సిఆర్ఎం. సో అందుకోసమనే సో వీఆర్ లైక్ దేర్ ఆర్ ద మల్టిపుల్ ఆపర్చునిటీ ఇన్ ద డైనమిక్ సిఆర్ఎం సైడ్. సో ద మెయిన్ రీజన్ is pricing and the futures as well as the it is a Microsoft product. So that's why like so anybody want to go to the this kind of technology like then they can choose the Microsoft Dynamics CRM for their career growth. Okay, so this is the competitors and why we need to choose the Dynamics CRM for our training purpose. Okay, next so let's talk about the Dynamics CRM. Like what is a Dynamics CRM? So what kind of product it is? It is a coding language or it is platform? Like what kind of modules is available and so what kind of features it is providing? Let's discuss those all kind of things.
ఓకే, ఇప్పుడు డైనమిక్ సిఆర్ఎం గురించి చూసుకుంటే మనకు డైనమిక్ సిఆర్ఎం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఇస్ నాట్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జావా జావా స్క్రిప్ట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద నో కోడింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ బేసికలీ ప్లాట్ఫామ్ అంటే ఏంటంటే ఇది ఒక ప్లాట్ఫామ్. సో మనకు ప్లాట్ఫామ్ అంటే అజూర్ క్లౌడ్ ఎలా ఉందో, సో తెలిస్తే అజూర్ క్లౌడ్ కానీ M365 ఈ ప్రొడక్ట్ ఎలా ఉన్నాయో మనం జస్ట్ లైసెన్స్ తీసుకొని అందులో ఉన్న ఫీచర్స్ను మనం యూజ్ చేసుకుంటాం. సో డైనమిక్ సిఆర్ఎం కూడా అలాంటి కైండ్ ఆఫ్ ప్రోడక్టే. ఇది ఒక ప్లాట్ఫామ్. మనము మనీ పే చేసి లైసెన్స్ తీసుకుంటాం. లైసెన్స్ తీసుకున్న తర్వాత అందులో ఉన్న ఫీచర్స్ను యూజ్ చేసుకొని మనం మన అప్లికేషన్స్ కానీ మన బిజినెస్ పర్పస్ మనం యూజ్ చేసుకుంటాం. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైనమిక్ సిఆర్ఎం అనేది కోడింగ్ లాంగ్వేజ్ కాదు. ఇట్ ఈస్ వన్ ప్లాట్ఫామ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద మైక్రోసాఫ్ట్. సో ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై ద మైక్రోసాఫ్ట్ and also it is a introduced in the one type of concept called low code and the no code. అంటే ఏంటంటే ఇందులో మోస్ట్ ఆఫ్ ద టైమ్ 60% ఆఫ్ ద థింగ్స్ అన్నట్టు కూడా మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫీచర్స్ ఉంటాయి. అంటే సెట్టింగ్ చేంజ్ చేసుడు కానీ, సో సమ్ ఆఫ్ ద కాన్ఫిగరేషన్ చేసుడు కానీ, ఎలాంటి కోడింగ్ చేయకుండా 60% ఆఫ్ ద వర్క్ వీ కెన్ అచీవ్ ఇట్. బట్ 40% అనేది కోడింగ్ ఉంటుంది. సో అందులో మనము జావా స్క్రిప్ట్ కానీ, మనకు C# ప్లగ్గిన్స్ కానీ, సమ్ అదర్ కాన్సెప్ట్ ఉంటాయి. సో వాటన్ని మనం యూజ్ చేసుకుంటాం. బట్ ఇదేంటంటే బేసికల్గా నో కోడ్ అండ్ లో కోడ్ అనే కాన్సెప్ట్ తోటి ఇంట్రడ్యూస్ అయింది. 60% ఆఫ్ ద థింగ్స్ ఆర్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫీచర్స్ ఉంటాయి అండ్ 40% అనేది మనకు కోడింగ్ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద డైనమిక్ సిఆర్ఎం. బట్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీ కెన్ అచీవ్ విత్ డైనమిక్ సిఆర్ఎం అంటే ఏమేమి మనం చేయొచ్చు, ఎందుకోసం డైనమిక్ సిఆర్ఎం. మనకు మార్కెట్లో చూసుకుంటే మనకు 2 టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి మార్కెట్లో. ఒకటి ఏంటంటే పబ్లిక్ అప్లికేషన్స్ అండ్ బిజినెస్ అప్లికేషన్స్. అంటే పబ్లిక్ అప్లికేషన్స్ అంటే లైక్ మనం జస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్లికేషన్ సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఎవరు పడితే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అండ్ బిజినెస్ అప్లికేషన్స్ అంటే ఏంటంటే అవి పర్టికులర్గా ఆర్గనైజేషన్లో ఉన్న పీపుల్ యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏబిసి ఆర్గనైజేషన్ తీసుకోండి, అందులో ఒక అప్లికేషన్ బిల్డ్ చేసింది అనుకో, అది బిజినెస్ అప్లికేషన్. సో ఆ ఏబిసిలో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు యూజ్ చేయొచ్చు. అది మార్కెట్లో అంటే పబ్లిక్ ఎవరు యూజ్ చేయరాదు. సో ఈ డైనమిక్ సిఆర్ఎం కానీ మైక్రోసాఫ్ట్ మోస్ట్లీ దే కెన్ ఫోకసింగ్ ఆన్ ద బిజినెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో కాబట్టి డైనమిక్ సిఆర్ఎం అనేది ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద టు బిల్డ్ ద బిజినెస్ అప్లికేషన్స్. అంటే ఇంటర్నల్గా ఆర్గనైజేషన్లో యూజ్ చేసే అప్లికేషన్లో బిల్డ్ చేసేందుకు యూజ్ చేస్తారు. అండ్ బై డిఫాల్ట్ కూడా కొన్ని అప్లికేషన్స్ వస్తాయి. వాటిని కూడా ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ మనం యూజ్ చేసుకుని కూడా మనం మన బిజినెస్ను మెయింటైన్ చేసుకోవచ్చు అన్నట్టు. మోస్ట్లీ ఇది బిజినెస్ అప్లికేషన్స్ గురించి ఆర్గనైజేషన్లో యూజ్ చేస్తారు, పబ్లిక్ కోసం కాదు. అండ్ మనకు ప్రొడక్ట్లు కూడా ఇది మన ప్లాట్ఫామ్ మనకు బేసికల్గా జనరల్గా చూసుకుంటే మనకు 2 టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి మనకు మార్కెట్లో. ఆన్లైన్ అని, క్లౌడ్ అని, ఆన్ ప్రమైజ్ అని. బేసికల్గా ఆన్ ప్రమైజ్ అంటే ఏంటంటే సో ఆ ప్లాట్ఫామ్ను మనం మన ఆర్గనైజేషన్ పర్పస్లో తీసుకుంటాం. ఆ ప్లాట్ఫామ్ను కొన్ని సిస్టమ్స్లో ఇన్స్టాల్ చేస్తారు. ఒక 10 సిస్టమ్లలో ఇన్స్టాల్ చేస్తే ఆ ప్లాట్ఫామ్ అనేది ఓన్లీ ఆ 10 సిస్టంలోనే అవైలబుల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వేరే ప్లేస్కి వెళ్ళి ఇంకొక సిస్టంలో లాగిన్ అయ్యి ఆ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తా అంటే చూడరాదు. అంటే ఆన్ ప్రమైజ్ అంటే ఏంటంటే మనం ఏ సిస్టంలో అయితే ఇన్స్టాల్ చేస్తామో ఓన్లీ ఆ సిస్టంలో నుంచే నువ్వు ఆ అప్లికేషన్ యాక్సెస్ చేయొచ్చు, దాంట్లో ఉన్న ఫీచర్స్ని ఉపయోగించుకోవచ్చు. తప్ప ఆ సిస్టంలో కాకుండా వేరే సిస్టంలో నేను యూజ్ చేస్తా అంటే అందులో ఇన్స్టాల్ చేయకపోతే యూజ్ చేయరాదు. అది అని ఆన్ ప్రమైజ్ అంటారు. ఆన్ ప్రమైజ్ అంటే ఇట్ ఇస్ ఫర్ ద స్పెసిఫిక్ సిస్టమ్స్ వరకు అవైలబుల్లో ఉంటుంది. మనకు క్లౌడ్లో కానీ ఎక్కడ అవైలబుల్లో ఉండదు. మన క్లౌడ్ అంటే ఏంటంటే జస్ట్ మనకు ఫేమస్ బ్రౌజర్ ఏదన్నా తీసుకోండి, క్రోమ్ కానీ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ. సో జస్ట్ మీరు వెళ్ళి అక్కడ వాళ్ళ లింక్ ఓపెన్ చేసి మీరు మీ క్రెడెన్షియల్స్ ఇచ్చి మీరు ఇక్కడ నుంచి కానీ వేరే కంట్రీ నుంచి ఎక్కడి నుంచి లాగిన్ అయ్యి మీరు అందులో ఉన్న ఫీచర్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో మనకు మైక్రోసాఫ్ట్ అనేది 2 టైప్లో అవైలబుల్ ఉంది, ఆన్ ప్రమైజ్లో, ఆన్లైన్లో. Most of the organizations, 95 people will use the online version, 5% will use the on-premise. So kabatti mainly గా ఎవరైతే డైనమిక్ సిఆర్ఎం నేర్చుకుంటారో సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే కెన్ లర్న్ ద ఆన్లైన్ వర్షన్ ఇన్స్టెడ్ ఆఫ్ ద ఆన్-ప్రెమైజ్ లైసెన్స్. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద డైనమిక్ సిఆర్ఎం అంటే అసలు ఏంటిది, సో అది ఎవరు ఇంట్రడ్యూస్ చేసిండు, మనకి ఇందులో ఎంతవరకు కోడింగ్ ఉంటుంది, అంటే ఏ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ మనం బిల్డ్ చేస్తాం, సో ఇది ఏ వేలో ఉంది, ఆన్ ప్రమైజ్ ఆన్లైన్లో ఎలా ఉంది అనేది, దట్ ఆల్ అబౌట్ ద సమ్ ఫ్యూచర్స్ అబౌట్ ద డైనమిక్ సిఆర్ఎం. సో జనరల్గా
ఇన్సైడ్ డైనమిక్స్ సిఆర్ఎం లో ఏముంది అనేది లెట్స్ సీ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. ఓకే ఓకే డైనమిక్స్ సిఆర్ఎం అండ్ మాడ్యూల్స్. మనకు డైనమిక్స్ సిఆర్ఎం లో బేసికల్ గా మాడ్యూల్స్ ఉంటాయి. సో డైనమిక్స్ సిఆర్ఎం అబ్జర్వేషన్ చూసుకుంటే ఇస్ అ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సొల్యూషన్. అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సొల్యూషన్ ఫ్రమ్ ద మైక్రోసాఫ్ట్, and it will help to manage the marketing, sales, customer service, field service. This kind of things ఏదైనా ఆర్గనైజేషన్ అనేది మేనేజ్ చేసుకున్నందుకు మనం డైనమిక్స్ సిఆర్ఎం అనేది యూజ్ చేస్తాం. ఈ డైనమిక్స్ సిఆర్ఎం లో ఉన్న మాడ్యూల్స్ ఇవే: మార్కెటింగ్, సేల్స్, కస్టమర్ సర్వీస్ అండ్ ఫీల్డ్ సర్వీస్. ఇవన్నీ మాడ్యూల్స్ అంటే ఇవన్నీ అప్లికేషన్స్. సో దీంతో పాటు వేరేటివి ఉంటాయి, బట్ సమ్ ట్రెండింగ్ మాడ్యూల్స్ అంటే ఇవన్నట్టు. ఓకే ఈ మాడ్యూల్స్ ను ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్ అనేది, అంటే మాడ్యూల్స్ అంటే అప్లికేషన్స్ యూజ్ చేసుకొని దే కెన్ మేనేజ్ దేర్ బిజినెస్. సో రియల్ టైంలో బేసికల్ గా మోర్ ఇన్ టు ద టెక్నికల్ పార్ట్ కన్నా రియల్ టైంలో మాట్లాడుకుంటే, ఇఫ్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎల్జీ కంపెనీ. ఓకే సో ఎల్జీ కంపెనీ అనేది బేసికల్ గా వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ ప్రొడక్ట్ అనేది సెల్ చేస్తూ ఉంటారు. టీవీస్ కానీ, మొబైల్స్ కానీ, వాషింగ్ మెషిన్స్ కానీ, ఏసీస్ కానీ, ఇవన్నీ ప్రొడక్ట్లు అనేది సెల్ చేస్తూ ఉంటారు. అంటే సో దే నీడ్ టు ట్రాక్, ఇంటర్నల్ గా వాళ్ళు ట్రాక్ చేయాలి ఏ కస్టమర్ మనం ఏ ప్రొడక్ట్ అమ్ముతున్నాం. సో ఆ ప్రొడక్ట్ అమ్ముతున్నప్పుడు వాళ్ళకు బేసికల్గా ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నాం, అంటే వారంటీ ఉందా అండ్ గ్యారంటీ ఉందా, లేకపోతే ఎన్ని రోజులు మనం ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాం, ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ ఫ్రీ సర్వీస్ ఇస్తున్నప్పుడు కొన్ని టైమ్స్ ఏంటంటే మనము ఫీల్డ్లోకి వెళ్ళి రిపేర్ చేయాల్సి వస్తుంది. ఆ ఫీల్డ్లోకి వెళ్ళి రిపేర్ చేసేటప్పుడు ఏ టెక్నీషియన్స్ వెళ్ళిండు, రిపేర్ చేసిందా లేదా, ఇవన్నీ మేనేజ్ చేయాలి. ఇలా మేనేజ్ చేయడం వల్ల ఏంటంటే బిజినెస్కును కస్టమర్కు, ఎవడైతే ప్రొడక్ట్ కొంటుంటో బిజినెస్ మధ్య ఒక మంచి రిలేషన్షిప్ ఏర్పడుతుంది. సో వాళ్ళకి ట్రస్ట్ ఏర్పడి ఇంకా మోర్ ప్రొడక్ట్ అనేది ఆ కంపెనీ నుంచి కొనేందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటి బెటర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ చేసేందుకే మనకు డైనమిక్ సిఆర్ఎం అనేది యూజ్ అవుతుంది. అందుకే ఇక్కడ ఉంది సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. కస్టమర్కును బిజినెస్ మధ్య బెటర్ రిలేషన్షిప్ బిల్డ్ చేసేందుకు బేసికల్ గా ఈ మైక్రోసాఫ్ట్ అనేది కొన్ని అప్లికేషన్ యూజ్ చేస్తారు. ఆ ద్వారా మనం బెటర్ రిలేషన్షిప్ ను మెయింటైన్ చేయొచ్చు అన్నట్టు. సో ఈ డైనమిక్ సిఆర్ఎం అప్లికేషన్లు యూజ్ చేసుకునే వాళ్ళు ఈ బిజినెస్ ఇలాంటి ఆపరేషన్ చేయాలనుకుంటే లేదు, వాళ్ళు ఓన్గా కూడా బిల్డ్ చేసుకోవచ్చు. బట్ ఏమైతుందంటే సో తను ఓన్గా కూడా బిల్డ్ చేసుకోవచ్చు. ఓన్గా బిల్డ్ చేస్తే ఏంటంటే వాళ్ళు డొమైన్స్ కొనాలి, సర్వర్స్ కొనాలి, డేటాబేస్ స్టోరేజ్ అయితే ఏదైనా క్లౌడ్లో లైసెన్స్ తీసుకోవాలి, దానికి మల్టిపుల్ డెవలపర్స్ని హైర్ చేసుకోవాలి, వాళ్ళు అప్పుడు అప్లికేషన్స్ బిల్డ్ చేసుకోవాలి, సేమ్ ఫ్యూచర్స్ తోటి ఆ అప్లికేషన్స్ను వాళ్ళు యూజ్ చేసుకోవాలి, మెయింటెనెన్స్. ఇక్కడ వాళ్ళకి ఏంటంటే ఎక్కువ బర్డెన్ ఉంటుంది, ఎక్కువ వాళ్ళు టైం స్పెండ్ చేయాలి, ఎక్కువ డెవలపర్స్ కావాలి. సో అలా కాకుండా కొన్ని ఆర్గనైజేషన్ ఏంటంటే అదంతా ఎఫర్ట్ మేము పెట్టకుండా మాకు రెడీమేడ్గా ఏదన్నా అలాంటి ఫ్యూచర్స్ని ఇస్తుందా, అంటే రెడీమేడ్గా ఆల్రెడీ ఈ కైండ్ ఆఫ్ ఫ్యూచర్స్ ఉన్న అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయో చూస్తుంది. సో అలాంటి ఉన్నప్పుడు అలా చూసినప్పుడే మనకు వన్ ఆఫ్ ద ప్రొడక్టే డైనమిక్ సిఆర్ఎం, సేమ్ కైండ్ ఆఫ్ ఫ్యూచర్స్ తోటి కొన్ని అప్లికేషన్స్ ఇస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు ఈ అన్ని అప్లికేషన్ సర్వీసెస్ ఆల్రెడీ ప్రీబిల్డ్గా బిల్డ్ చేసినాం కాబట్టి అప్పుడు ఏమంటారంటే మీరు మా దగ్గర నుంచి లైసెన్స్ తీసుకొని మా ఫ్యూచర్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు అంటారు అన్నట్టు. సో ఇలాంటి సర్వీసెస్ను మనకు బేసికల్గా ప్రొవైడ్ చేస్తుంది డైనమిక్ సిఆర్ఎం. దీంతో పాటు ఎస్ఐపి కానీ అవన్నీ కూడా సేమ్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. సో ఇందులోనే మనకు మాడ్యూల్స్ వస్తాయి. ఇందులో మార్కెటింగ్ మాడ్యూల్, సేల్స్ మాడ్యూల్, కస్టమర్ సర్వీస్ మాడ్యూల్, ఫీల్డ్ సర్వీస్ మాడ్యూల్ ఉంటాయి. అంటే ఏదన్నా కంపెనీ సేల్స్ అంటే ఎవరికి ఏమేమి అమ్ముతుందో సేల్స్ చేయాలనుకున్నప్పుడు సేల్స్ మాడ్యూల్ యూజ్ చేసుకుంటారు. కస్టమర్ సర్వీస్ వన్స్ సేల్ చేసిన తర్వాత కస్టమర్ సర్వీస్ అంటే సపోర్ట్, అంటే ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు కస్టమర్ టికెట్ రేజ్ చేస్తే దానికి కస్టమర్ రిప్రజెంటేటివ్ ఎలా రియాక్ట్ అవ్వాలి అవన్నీ మెయింటైన్ చేస్తారు కస్టమర్ సర్వీస్. సో దాని తర్వాత కొన్ని ఫీల్డ్ సర్వీస్ ఎందుకంటే ఏదైనా టెక్నీషియన్ ఫీల్డ్లోకి వెళ్ళి ఏదైనా రిపేర్ చేసేందుకు ఫీల్డ్ సర్వీస్. ఇవన్నీ కూడా ఏంటంటే అప్లికేషన్స్ ఎగ్జిస్టింగ్గా మైక్రోసాఫ్ట్ ఆల్రెడీ కొన్ని బేసిక్ ఫంక్షన్స్ బిల్డ్ చేస్తారు, మనం జస్ట్ లైసెన్స్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఈ అన్ని ఫ్యూచర్స్ను మనము లిబరేజ్ చేసుకొని మన ఆర్గనైజేషన్స్ అనేది వాళ్ళ బిజినెస్ చేసుకుంటున్నట్టు. సో దానికోసము మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనేది ఈ రెడీమేడ్ అప్లికేషన్స్ యూజ్ చేస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ వాళ్ళు స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసేందుకు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ఓన్లీ ఎల్జీ ఎగ్జాంపుల్. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ప్రొడక్ట్ సైడ్, ఏదైనా సర్వీస్ రిలేటెడ్ సర్వీసెస్ ఇస్తుంది ఏదైనా మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ అంతే ఏంటంటే తన ఇంటర్నల్గా ఆపరేషన్స్ చేసుకోవడానికి ఇలాంటి ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి అప్లికేషన్స్ బిల్డ్ చేసే కంటే వాళ్ళు ఏంటంటే ఈ మాడ్యూల్స్ను కానీ ఈ డైనమిక్ సిఆర్ఎం కానీ ఉపయోగించుకొని దే కెన్ ఈజీలీ మేనేజ్ ద దేర్ ప్రొడక్ట్, దేర్ సర్వీసెస్ అండ్ ఎవ్రీథింగ్ అన్నట్టు. సో అందులో నుంచి వచ్చిన ప్రొడక్ట్లే డైనమిక్ సిఆర్ఎం కానీ, సేల్స్ ఫోర్స్ కానీ, ఎస్ఐపి కానీ, జూహో సిఆర్ఎం కానీ. సో కాబట్టి ఇది
సో ఓకే ఫైన్, ఇది బాగానే ఉంది. ఇప్పుడు వాళ్ళు యూజ్ చేసుకుంటారు, కంపెనీ ఇస్తుంది అప్లికేషన్స్ బయలు చేసుకుంటారు, అప్లికేషన్ ఉన్న ఫీచర్స్ యూజ్ చేసుకుంటారు. మరి ఇక్కడ డైనమిక్స్ సిఆర్ఎం కు ఆపర్చునిటీస్ ఎట్లున్నాయి అంటే మనకు ఎలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, మనకి ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ ఎవరు లర్న్ చేయొచ్చు, ఇది ఎందుకు ఆపర్చునిటీ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బయట మార్కెట్లో డైనమిక్ సిఆర్ఎం రోల్స్ అండ్ ఆపర్చునిటీస్ ఎలా వచ్చినాయి అంటే ఓకే, అసలు డైనమిక్ సిఆర్ఎం లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అంటే అప్లికేషన్స్ ఉంటాయి, వాటిని మన లైసెన్స్ తీసుకొని యూజ్ చేసుకుంటాం, అది అర్థమైపోయింది. బట్ మనకి మైక్రోసాఫ్ట్ కూడా ఈ అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఇది స్పెసిఫిక్గా ఈ ఆర్గనైజేషన్కి రిలేటెడ్గా బిల్డ్ చేయదు. ఏంటంటే ఇండస్ట్రీ స్టాండర్డ్ని బేస్ చేసుకుని, అంటే ఇండస్ట్రీలో ఉన్న అన్ని ఆర్గనైజేషన్ స్టాండర్డ్ చేసుకొని కొన్ని బేసిక్ ఫంక్షనాలిటీ తోటి ఇవన్నీ మాడ్యూల్స్ను బిల్డ్ చేసింది. కానీ సేల్స్ కానీ మార్కెటింగ్ కానీ ఫీల్డ్ సర్వీస్ కానీ కస్టమర్ సర్వీస్ ఈ అప్లికేషన్ బిల్డ్ చేసింది. సో ఈ అప్లికేషన్స్ ఏదైతే లైసెన్స్ తీసుకుంటుందో వాళ్ళకి ఏంటంటే 100% సేమ్ ఫ్యూచర్స్ ఉన్న అప్లికేషన్స్ ఉన్న సేమ్ ఫ్యూచర్స్ ఉండొచ్చు, 100% సాటిస్ఫై అవ్వచ్చు, కొంతమందికి 30% సాటిస్ఫై అవ్వచ్చు, కొంతమందికి 70% సాటిస్ఫై అవ్వచ్చు, కొంతమందికి 10% సాటిస్ఫై అవ్వచ్చు. రిమైనింగ్ పర్సెంటేజ్ను వాళ్ళు యాజ్ ఎ బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళు బిల్డ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి అప్పుడు ఈ ప్రోడక్ట్లు కస్టమైజ్ చేసే పీపుల్ కావాలి. అక్కడ నుంచి వచ్చిందే ఈ డైనమిక్ సిఆర్ఎం డెవలపర్స్ కానీ డైనమిక్ సిఆర్ఎం ఆపర్చునిటీస్ వచ్చినాయి అన్నట్టు. ఎందుకంటే ఎప్పుడైతే ఆడు లైసెన్స్ తీసుకుంటాడో ఆ లైసెన్స్ అనేది వానికి 100%గా 100% ఫుల్ఫిల్ చేయకపోవచ్చు, 70% చేయొచ్చు, కానీ 30% ఇంకా ఫుల్ఫిల్ చేయాలంటే దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. మనం కస్టమైజ్ చేసుకున్నందుకు ఏంటంటే ఆ ప్రోడక్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఇవి కస్టమైజ్ చేసేటప్పుడు మనము మల్టిపుల్ టెక్నికల్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం, జావా స్క్రిప్ట్ అని, ప్లగ్ఇన్స్ అని, వర్క్ ఫ్లోస్ అని, పవర్ ఆటోమేట్ ఫ్లోస్ అని, ఇవన్నీ యూజ్ చేస్తాం. ఇవన్నిటి మీద నాలెడ్జ్ ఉన్నోడు కావాలి. అక్కడ దానివల్ల ఎవరికైతే దీని మీద నాలెడ్జ్ ఉన్నదో వాళ్ళను మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ పీపుల్ అనేది హైర్ చేసుకుంటారు. ఆ విధంగా మనకు డైనమిక్ సిఆర్ఎం కానీ పవర్ ప్లాట్ఫామ్లో ఆపర్చునిటీస్ వచ్చినాయి. సో అందులో మనకు డిఫరెంట్ డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. మనకు డైనమిక్ సిఆర్ఎం డెవలపర్ అని, పవర్ ప్లాట్ఫామ్ కన్సల్టెంట్ అని, డైనమిక్ సిఆర్ఎం కన్సల్టెంట్ అని, ఫంక్షనల్ కన్సల్టెంట్ అని, టెక్నికల్ కన్సల్టెంట్ అని, ఇలా మల్టిపుల్ రోల్స్ ఉంటాయి. ఇందులో ఎక్కువ డిమాండ్ ఉన్న రోల్ వచ్చేసి డైనమిక్ సిఆర్ఎం డెవలపర్ కానీ, టెక్నికల్ కన్సల్టెంట్ కానీ, టెక్నికల్ డెవలపర్ ఎక్కువ రోల్ ఉంటుంది. ఎందుకంటే టెక్నికల్ ఉన్న పీపులే కంపెనీకి రిలేటెడ్గా కస్టమైజ్ చేస్తారు. సో నార్మల్ కన్సల్టెంట్ అంత ఏం చేయరాదు కాబట్టి టెక్నికల్. సో టెక్నికల్గా మనం నేర్చుకుంటే మనకి ఏంటంటే ఎక్కువ ఆపర్చునిటీస్, ఎక్కువ గ్రోత్ ఉంది. ఈ విధంగా మనకు డైనమిక్ సిఆర్ఎం అనే రోల్స్, డైనమిక్ సిఆర్ఎం మీద జాబ్స్ అండ్ ఆపర్చునిటీస్ అనేటివి మనకు వచ్చినాయి. సో మనము నెక్స్ట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎవరు నేర్చుకోవచ్చు అని చూస్తే సో బేసికలీ ఎవరు నేర్చుకోవచ్చు అండి, ఎవరికి మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే ఫ్రెషర్స్కి ఉన్నాయా, మరి లేకపోతే ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్కి ఎక్కువ ఆపర్చునిటీ ఉన్నాయా, లేక ఫ్రెషర్స్ కూడా ఆపర్చునిటీ అంటే అందరికీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇఫ్ కంపేర్ టు ద ఫ్రెషర్స్, సో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్నట్టు. అంటే చాలా ఆపర్చునిటీ ఉన్నాయి, బట్ కంపేర్ టు ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ పీపుల్కి ఎక్కువ ఉంటాయి, ఫ్రెషర్స్కి ఎక్కువ ఉంటాయి. సో మై రికమెండేషన్ ఏంటంటే ఎవరికైతే నాన్ ఐటీలు అంటే ఒక 3 years కానీ 4 years నుంచి నాన్ ఐటీలు చేస్తూ సో కొంచెం కెరియర్ చేంజ్ చేసుకొని కొంచెం కోడింగ్ తక్కువ ఉండి వితౌట్ కోడింగ్ ఈజీగా సర్వే ఏదన్నా రోల్ ఉందంటే దాంట్లో నుంచి మనం నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఏంటంటే దే కెన్ ఈజీలీ స్విచ్ టు ద డైనమిక్ సిఆర్ఎం అన్నట్టు. ఎందుకంటే వాళ్ళకు ఆపర్చునిటీ ఉంది, ఎందుకంటే మినిమం 3-4 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఈజీగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇది నేర్చుకొని ఆ 3 years నాన్ టెక్నికల్ ఎక్స్పీరియన్స్ను మనం ఐటీ సైడ్ పెట్టుకొని జనరల్గా వాళ్ళు ఆపర్చునిటీ అనేది గ్రాప్ చేసుకోవచ్చు. లేదు కెరీర్ గ్రాప్ ఉన్న వాళ్ళు ఎవడన్నా సో సపోజ్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత 2017, 19, 18 ఇలా ఎడ్యుకేషన్ అయిపోయింది, సమ్ బ్యాంకింగ్ జాబ్స్, సమ్ పర్సనల్ ఇష్యూస్ వాళ్ళ కెరీర్ గ్రాప్ వచ్చింది. సో వాళ్ళు ఇప్పుడు నేను ఐటీ సైడ్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా నేర్చుకొని ఆ కెరీర్ గ్రాఫ్ని ఏదో విధంగా ఫిల్ చేసుకొని దే ఆల్సో గెట్ ద ఆపర్చునిటీస్ ఇన్ ద ఐటీ సైడ్ విత్ బెస్ట్ ప్యాకేజ్ తోటి మనం వెళ్ళొచ్చు అన్నట్టు. లేదు అంటే ఆల్రెడీ ఐటీ పీపులే అంటే వేరే టెక్నాలజీని ఆల్రెడీ చేస్తుండి వాళ్ళన్నా డైనమిక్ సిఆర్ఎం గురించి ఎవరన్నా బాగుంది, ఇది ఇప్పుడు కొంచెం భూమి ఉందని తెలిసిన వాళ్ళు కానీ, లేదు వాళ్ళ టెక్నాలజీలో కొంత అంత ఆపర్చునిటీ తక్కువ ఉండి ఏదన్నా మంచి ఆపర్చునిటీస్, మంచి బజ్ ఉన్న ఆపర్చునిటీ సైడ్ వెళ్ళాలనుకుంటే వాళ్ళు కూడా ఐటీ సైడ్ వాళ్ళు కూడా మినిమం 3 to 4 years ఉన్న ఎక్స్పీరియన్స్ పీపుల్ దే కెన్ లర్న్ ఇట్ అండ్ దే కెన్ స్విచ్ టు ద డైనమిక్ సిఆర్ఎం సైడ్. ఫ్రెషర్స్ కూడా నేర్చుకోవచ్చు, ఫ్రెషర్స్ ఆల్సో కెన్ లర్న్ దిస్ టెక్నాలజీ, బట్ కంపేర్ టు ద ఎక్స్పీరియన్స్ పీపుల్ ఫ్రెషర్స్ కొంచెం తక్కువ బేసికలీ తక్కువ ఆపర్చునిటీ ఉంటాయి. బట్
నాన్ ఐటీ పీపుల్, ఐటీ పీపుల్, కెరీర్ గ్యాప్ ఉన్న పీపుల్ 2017-19 అట్లా పాస్ అవుట్ అయిన వాళ్ళందరూ కూడా నేర్చుకొని దే కెన్ గెట్ ద ఆపర్చునిటీ అండ్ దే గ్రాప్ ద ఆపర్చునిటీస్ అండ్ దే కెన్ గెట్ ద బెస్ట్ కైండ్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ ద మార్కెట్ అన్నట్టు. మన మార్కెట్ ఓకే, మనకు ఆపర్చునిటీస్ అండ్ ఓకే అండ్ సాలరీస్ ఎలా ఉండొచ్చు. Salaries like they can get good salaries like who has like munna 4 to 3 years of experience people they can get 12 LPA 15 LPA. So ఇలాంటి LPAs మంచి salaries కూడా they can get it అన్నట్టు. This is the about the product and what is the opportunity and who will learn it. So ఈ విధంగా మనకి ఏంటంటే డైనమిక్స్ సిఆర్ఎం ఇలా ఉంటుంది, దీని మీద మనకు ఆపర్చునిటీస్ ఉంటాయి. సో అండ్ ఎవరైనా డైనమిక్స్ సిఆర్ఎం ట్రైనింగ్ కోసం కానీ ఎవరైనా డైనమిక్స్ సిఆర్ఎం టెక్నికల్ కాన్సెప్ట్ నేర్చుకొని దే వాంట్ టు గో ఇన్ టు ద ఐటీ సైడ్ అన్నప్పుడు దే కెన్ ఈజీలీ కాంటాక్ట్ టు ద దిస్ నెంబర్స్ ఆర్ లైక్ ఎనీ ఆఫ్ ద స్లైడ్ నెంబర్. సో వి విల్ provide the more details about the training and everything. So then you can get the opportunity and you can learn it. And thank you for watching this video and subscribe and like learn dynamics crm and the power platform with Satish to get more details about the dynamics crm technical concept or power platform technical concept. Just subscribe it and we will meet again. Thank you.